నిన్న కాశ్మీర్ లోయల్లో పుల్వామా దగ్గర ఈ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక 28 మందిని ఈ మిలిటెంట్లు కాల్చి చంపటం, చాలా కాలం తర్వాత మరలా ఈ కాశ్మీరు అందమైన కాశ్మీర్ లోయలో మరలా రక్తపాతం మనం చూడాల్సి వచ్చింది. చాలా బాధాకరం, దురదృష్టకరం. అక్కడ చనిపోయిన వారందరికీ మనం అశ్రుని ఇవ్వాలి, అర్పిద్దాం. ఇక్కడ 2019 ఫిబ్రవరి 14న మనకు ఇలాంటిది ఒక పెద్ద సిఆర్పిఎఫ్ 40 సిఆర్పిఎఫ్ ఈ వెహికల్స్ ను మనకు ఆత్మాహుతి దాడి కింద ఒక యువకుడు మనకు బలమైన ఈ ఎక్స్ప్లోజివ్స్ లోడ్ చేసిన వెహికల్తో ఢీ కొట్టడంతో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవటం జరిగింది 2019. ఇంకా పెద్ద పెద్ద ప్రమాదం జరగాల్సి ఉంది. 40 మంది చనిపోయటం జరిగింది. దాని తర్వాత మన ప్రభుత్వం గట్టిగానే ప్రతిఘటించింది. అందులో కొంతమందిని చంపింది, కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమంది ఇంకా దొరకాల్సి ఉంది. ఇది 2019 తర్వాత. ఇప్పుడు యాక్చువల్గా ఇది 1989 నుండి ఈ ప్రాంతంలో ఈ మిలిటెన్సీ స్టార్ట్ అయింది. సో లోకల్ బాడీస్, అక్కడ ఉన్న లోకల్ బాడీస్లో ఒక వర్గము పాకిస్తాన్కు సపోర్ట్ చేయటం, రెండో వర్గము ఇది భారతదేశంలో అంతర్భాగమే, సో మనకు మేము భారతదేశ పౌరులం అన్న భావంలో ఉన్న వాళ్ళు కొంతమంది. సో భారతదేశం కాశ్మీర్కు, కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్కు చాలా దూరం ఉంది. సో అక్కడి నుంచి పాకిస్తాన్ చాలా దగ్గరలో ఉంది. సో ఆ రకంగా ఈ వాళ్ళ మధ్యన ముస్లింలే జనాభా ఎక్కువ ఉంది. వాళ్ళ మధ్యనే ఘర్షణ నెలకొని అది రాను అది ఒక రావణ కాష్టంలాగా అది పెరుగుతూ వస్తుంది. చంపుకోవటం. సో ఫలితంగా మనకు అక్కడ హిందువులు, ముఖ్యంగా హిందూ పండిట్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరు కూడా స్వేచ్ఛగా ఉండే పరిస్థితి లేక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవటం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అటు సైడ్. ఇది చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నది. ఇక్కడ మనకు డిప్లొమాటిక్గా ప్రభుత్వాలు రెండు సహకరించి ఆ ఏరియాలో మిలిటరీ క్యాంప్స్, ఈ ఎక్స్ట్రీమిస్ట్ క్యాంపులు లేకుండా చేస్తే, రెండు వైపులా కట్టడి చేస్తే అప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సో మనకు టూరిస్టులకు అది స్వర్గధామము. ఈ టూరిజం కింద మనకు అక్కడ ఉన్న లోకల్ ప్రజల జీవన శైలి పూర్తిగా మారిపోయేది. ఎందుకంటే పెద్ద ఎత్తున టూరిస్టులు వచ్చేవాళ్ళు ఇలాంటి గొడవలు లేకపోతే. సో అందువల్ల మనం ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి, అలాగే పాకిస్తాన్కు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ మనకు నిరంతర ఇలాంటి మన ఉగ్రవాద ప్రేరిత అటాక్స్ వల్ల మనకు అందమైన కాశ్మీర్ లోయ భూతల స్వర్గం అని చెప్తారు. అక్కడ ఎవరు బయట నుంచి ఎవరు రాకుండా లోకల్ ప్రజలు, మీ ముస్లిమ్సే ఉన్నారు, వాళ్ళకు సరైన
మనకు ఆదాయాలు లేకుండా ఘోరాతి ఘోరంగా ఉన్నారు. ఇకనైనా ఈ ఈ మన ఈ మిలిటెంట్ కార్యక్రమాలు నిలుపుదల చేసి మనకు టూరిస్టులను గిరా మీరు అలో చేసి మన భారతదేశ ప్రభుత్వంతో సహకరించి మిలిటెంట్లను గిని ఏరివేస్తే అక్కడున్న ఈ ముస్లిం జనాభా వాళ్ళ జీవన శైలి స్విట్జర్లాండ్ లెవెల్లో పెరుగుతుందనేది ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.